సర్కార్ అయితే న్యాయాన్ని కాపాడాలో అదే సర్కారు ఈరోజు అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. నమస్తే. కాంగ్రెస్ టీడీపీ చీకటి ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు షర్మిల. పాదయాత్రలో కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టకుండా పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడాలి అనే చిత్తశుద్ది చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఇప్పుడు ఆయనపై అన్యాయంగా బురద జల్లుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన చెందారు. 57 రోజుల పాదయాత్రలో షర్మిల ప్రతిరోజు కుమ్మక్కు, నీచ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఇక కుట్రలపై షర్మిల ధ్వజం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీకి కానీ చిత్తశుద్ధి అనేది ఉంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆలోచన చేస్తున్నారు. ఎస్సీ అయితేనేమి, సిపిఐ అయితేనేమి, ఈడీ అయితేనేమి, ఐటీ అయితేనేమి, ఇవన్నీ కాంగ్రెస్ చేతుల్లో కీలుగుమ్మలుగా మారిపోయాయి. ఏ సర్కార్ అయితే న్యాయాన్ని కాపాడాలో అదే సర్కారు ఈరోజు అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా విచారణ జరపరని, అసమర్థ రాష్ట ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టరని, ఇది కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కులకు నిదర్శనమని మండిపడ్డారు షర్మిల. పాదయాత్ర మొదలుపెట్టిందే కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టడానికి, నీచ స్వార్థ రాజకీయాలను ప్రజలకు వివరించడానికి. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి షర్మిల కుమ్మక్కు, కుట్రలపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. చంద్రబాబు భూ కేటాయింపులపై విచారణ ఎందుకు జరపరంటూ పాదయాత్రలో నిలదీశారు. ఇడుపులపాయ నుంచి ఎల్బీ నగర్ లోని బిఎన్ రెడ్డి నగర్ దాకా జరిగిన ప్రతి బహిరంగ సభలోనూ షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలపై మండిపడ్డారు. చంద్రబాబుపై విచారణ ఎందుకు జరపరని షర్మిల అనేక సార్లు ప్రశ్నలు సంధించినప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి సమాధానమే లేదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణల కేసులున్నాయి. కానీ ఒక్కదాని మీద ఒక్కదాని మీద కూడా విచారణ చేయని కాంగ్రెస్ వాళ్ళు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య స్థలం అయితే ₹1,00,00,000 అమ్ముకుంటాడు. పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలం మటుకు 25 లక్షలకే ఇచ్చేస్తాడు. ఎందుకయ్యా అంటే దాని మీద విచారణ జరపమంటే జరపరట. ఇక కేజీ బేసిన్ అనేది మన రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. కృష్ణా గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాసుతో మన రాష్ట్రానికి అవసరమైన పూర్తి విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా అతి తక్కువ ధరకి గ్యాస్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టును తీసుకెళ్లి రిలయన్స్ కట్టబెట్టేశారు. దాని మీద విచారణ జరపమంటే జరపరట. చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేవలం 4 రోజుల్లోనే భూములు కంపెనీ ఫార్మేషన్ జరిగిపోయింది. ఈయన 800
అయితే న్యాయాన్ని కాపాడాలో అదే సర్కారు ఈరోజు అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. ఆజాద్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉంటే ఆయనకి కష్టాలు వచ్చేవా అని. అంటే వారి పార్టీలోనే ఉంటే కష్టాలు వచ్చేవి కావట, జైల్లో పెట్టేవారు కాదట, మంత్రి ముఖ్యమంత్రి చేసేవారట. ఈ రోజు కేవలం జగనన్న బయటకు వచ్చాడని, కేవలం జగనన్న బయటకు వచ్చినందుకు కక్ష కట్టి ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అంటే వారికి అవసరం ఉన్న వారికి ఒక న్యాయము, వారికి అవసరం లేని వారికి ఒక న్యాయము. ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, ధర్మాన ప్రసాద్ అనే మినిస్టర్ ని ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరమే లేనంత. అంటే వీళ్ళు డిసైడ్ చేసేస్తారన్నమాట, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని, ఎవరి మీద కేసులు ఉండాలి ఎవరి మీద కేసులు ఉండకూడదు అని, ఎవరిని జైల్లో పెట్టాలి ఎవరిని జైల్లో పెట్టకూడదు అని. ఒక మంత్రి అవసరం లేదు కనుక, బీసీ మంత్రి కనుక ఆయన చిన్న చూపు చూసి ఆయన జైల్లో పెట్టారు. ఇంకో మంత్రి మిగతా మంత్రులు ఆయనకు అవసరం కనుక వాళ్ళని మటుకు కాపాడుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత దుర్వినియోగం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ తెలుగుదేశము కలిసి. కానీ వీళ్ళ పాపాలు ఎక్కువ కాలం సాగవు. కుమ్మకు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు షర్మిల. సమయం వచ్చినప్పుడు కుమ్మకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ టీడీపీల కుమ్మకుకు నిదర్శనం ఎఫ్డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన 3 ఎంపీలు గైర్హాజరు కావడమే అన్నారు. చిన్న వ్యాపారులను దెబ్బతీసి తన హెరిటేజ్ లో విదేశీ పెట్టుబడుల కోసం తనపై విచారణ చేయనందుకు చంద్రబాబు ఎంపీలు రాజ్యసభలో గైర్హాజరయ్యారని చెప్పారు. హిట్లర్ చంద్రబాబుకు చాలా పోలికలు ఉన్నాయంటూ నిప్పులు చెరిగారు షర్మిల. కాంగ్రెస్ కు మద్దతుగా కాంగ్రెస్ కు సహాయం చేయడానికి వంతు సహాయం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. పైగా చెప్తున్నారు నాకు తెలియకుండానే జరిగింది అని. ఎఫ్డీఐ అంటే ఒక ప్రధానమైన చట్టం. ఎఫ్డీఐ ద్వారా రైతులకైతేనేమి చిన్న వ్యాపారస్తులకైతేనేమి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ విషయం తెలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను గైర్హాజరు కమ్మని చెప్పారు. కానీ ఇప్పుడేమో తనకు తెలియకుండా జరిగిందని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్ అని. ఆయనకు తెలియకుండా ఏ పని జరగదని. ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెరిటేజ్ కోసమని ఏపీ గొంతుని నిర్మించాడు. ఇప్పుడైనా ఆయన హెరిటేజ్ కోసము విదేశాల నుంచి పెట్టుబడి రావడానికి ఆయనకు ఎఫ్డీఐ వల్ల మేలు కలుగుతుందని తెలిసి రైతుల గొంతు చిన్న వ్యాపారస్తుల గొంతు వినియోగానికి తయారయ్యాడు. హిట్లర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా పోలికలున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కాపాడుతోంది చంద్రబాబేనన్నారు షర్మిల. కాంగ్రెస్ చంద్రబాబులు ఒకరిని ఒకరు కాపాడుకునే పనిలో పడి ప్రజలను మరిచిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. మా పోటీ వారి కంటే అవసరం ఉంది కానీ ఆయనకి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించేసే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ అవిశ్వాస తీర్మానము పెట్టడట. పేరుకు మటుకే ఇది తుగ్లక్ పరిపాలన తిడతాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదంటాడు. కానీ నిజానికి ఈ ప్రభుత్వానికి కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. కాపాడటం మటుకే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళ మతలబు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసులు ఎంక్వైరీలు పెట్టరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టడు. ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించడం పెద్ద బూటకమన్నారు షర్మిల. పాదయాత్రలో ప్రజలు సమస్యలు తమకు చెప్పుకున్నట్టే బాబుకు చెప్పుకుంటున్నారని, అయినా టీడీపీ అధినేతకు ఏమాత్రం జాలి కలగటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు.
ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు అవిశ్వాసంపై నోరు విప్పటం లేదని, కనీసం తన పార్టీ నేతల చేత సమాధానం కూడా చెప్పించడం లేదని మండిపడ్డారు షర్మిల. వైఎస్సార్ తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తెస్తే నైతిక విలువలు మరచి కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యమేలుతుందంటే దానికి కారణం వైఎస్సార్ అని ఆయన చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీలు రెండూ కలిసి మహానేత వైఎస్సార్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తుంటే బాధనిపిస్తోందని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ బతికున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వాళ్లు ఆ మహానేత ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్న కారణంతో విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి లెక్కల కష్టం మీద ఇవాళ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు రాజకీయాన్ని పక్కన పెట్టి ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రతిష్టపాలు చేయడానికి చెప్పి నైతిక విలువలను మర్చిపోయి పక్కన పెట్టి ఆ జగన్ అప్రతిష్టపాలు చేయడానికి కోసమని చెప్పి సిగ్గు రాకుండా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై జగన్ అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాజకీయాలు చేస్తా ఉంటే బాధనిపిస్తుంది కదా. ఇటువంటి విషయాలు రాజకీయాలలో చూసినప్పుడు నేను అడుగుతున్నాను అని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆ దివంగత నేత చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఆ దివంగత నేత బ్రతుకున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఒక్క మాట కూడా ఎప్పుడూ కూడా మాట్లాడని వీళ్ళు ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఆ దివంగత నేత ప్రతి జిల్లాలో కూడా బతికే ఉన్నాడు అన్న ఒకే ఒక కారణం చేత ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మంత్రి శంకర్రావు గారు ఆయనతో కోర్టులో కేసు వేస్తారు. ఎందుకైనా శంకర్రావు గారు ఆ దివంగత నేత చనిపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. అటువంటి దివంగత నేత ఎందుకైనా కోర్టులో కేసు వేస్తావు అంటే ఆ శంకర్రావు గారు అంటారు, నేను బాధయ్యా కోర్టులో చేసేసింది సోనియా గాంధీ గారు కోర్టులో చేసేయాలంటే నేను కోర్టులో చేసేసాను అని చెప్పి శంకర్రావు గారు అంటారు. అంతటితో కూడా సరిపెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గు లేకుండా ఆ శంకర్రావు గారితోనే కాకుండా తెలుగుదేశం పార్టీ వారితో కూడా కుమ్మక్కై ఇవాళ జగన్ నేతలు అప్రతిష్టపాలు చేయడానికి కష్టపడతా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు ప్రజలను ప్రజల సమస్యలను పట్టించుకోవడం పక్కన పెట్టి చనిపోయి ఉన్న జగన్ నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి వారు సమయాన్ని కేటాయిస్తున్న ఆ దారుణమైన రాజకీయ పరిస్థితి ఇవాళ చూస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మహానేత వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన అవినీతిపరుడు అని ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అన్నారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన లేడు అని చెప్పి పనిగట్టుకుని విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ఇది కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించిన నాయకుడు వైఎస్సార్ మీద ఆరోపణలు చేయటం దారుణమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలని జలయజ్ఞం చేపట్టిన నేత మీద విమర్శలు ఎలా చేయాలనిపిస్తోందని ప్రశ్నించారు. చనిపోయారు అన్న సంగతి తెలిసి ఉంది, ఆ దివంగత నేత తిరిగి రాలేదు అన్న సంగతి కూడా తెలిసి ఉంది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి కోసమని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా కుమ్మక్కై వీరిద్దరూ కూడా ఒక్కటై ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికని రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. చాలా 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 బాధ అనిపిస్తుంది. ఒక్కటి విషయంలో చెప్పాలి, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి.
దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కనీసం ఒక్క రోజుల్లో కూడా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అవినీతి పనులు అని చెప్పి మీరు ఎప్పుడైనా అన్నారా అని చెప్పి నేను ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగుతున్నాను. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇదే సోనియా గాంధీ గారు, ఇదే మన్మోహన్ సింగ్ గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరు లేరు అని చెప్పి పొగిన సందర్భాలను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించి ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యమేరుతున్నారు అని అంటే దానికి కారణమైన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సంగతి తెలిసి ఉన్నా కూడా అటువంటి దివంగత నేతలు అప్రతిష్టపాలు చేయడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే ప్రజల మనసుల్లో వైఎస్సార్ బతికునన్నాళ్లు ఎవరు ఎవరితో కుమ్మక్కైనా మహానేత వైఎస్సార్ పేరును తుడపలేరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ టీడీపీలు కలిసి సీబీఐతో కథ నడిపిస్తున్నాయని పలువురు మేధావులు అంటున్నారు. సీబీఐ వ్యవహార శైలిని లాయర్లు, జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని మేధావి వర్గం సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. చట్టం పరిధిలో అందరూ ఒక్కటే అనే న్యాయ సూత్రాన్ని సీబీఐకి గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ సీబీఐ మాత్రం తన రూటు రాంగ్ రూటే అంటోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేశంలో చాలా మంది చెప్తుంది ఒక్కటే మాట. సిబిఐ కొంతమందిని టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని. స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకల్లో కూడా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను కాంగ్రెసే కాదు సిబిఐ కూడా టార్గెట్ చేసిందంటూ నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా అణగదొక్కడానికి కాంగ్రెస్ తో కలిసి సిబిఐ పనిచేస్తోందని మోడీ మండిపడ్డారు. हमारे कांग्रेस के मित्रों ने आह्वान किया है, उन्होंने कहा है कि मोदी जहां जहां जाए डट करके उनका विरोध करो. రాజకీయ నాయకులే కాదు, సామాజిక కార్యకర్తలు కూడా సిబిఐ పనితీరును తప్పుపడుతున్నారు. సిబిఐకి స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనన్నారు కిరణ్ బేడి. Some of the trials are so delayed, some of them not even being charge-sheeted cases are terribly delayed, investigations delayed. The whole demand is set the CBI free. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిబిఐ వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిందని సీనియర్ పాత్రికేయులు గుజ్రాల్ చెప్పారు. సాక్షిలో సోదాలు, అకౌంట్లు ఫ్రీజ్ చేయడం, ఆయన కార్యాలయాల్లో అణువణువు తనిఖీ చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటున్నారు ఢిల్లీ జర్నలిస్టులు. I've been demanding this for a long time. The way successive governments have misused CBI, but this government has really taken the cake. That the Home Minister under whom the CBI used to be has always been misused. If they are directed, they will create any case against anybody which their bosses want, the political bosses want. సిబిఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్. సిబిఐ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదన్నారు. సిబిఐని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అధీనం నుంచి తప్పించి చేసి ఒక ఆటోనమస్ బాడీగా దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఇంతమంది ఇన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా సిబిఐను నడిపించే కేంద్రంలో కూడా చలనముండదు. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని అన్నా హజారే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కుమ్మక్కు కుట్రలను ప్రజలకు చెప్పడానికి, కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలను ఎండగట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ప్రజల్లోకి పంపించారు. రాజన్న పాదమై కదిలిన షర్మిల కుమ్మక్కు కుట్రలను జగన్ బాణమై చీల్చి చెండాడారు. మరో ప్రజాప్రస్థానం నీచ రాజకీయాలను చీల్చి చెండాడింది. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.
ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది కుట్రలపై షర్మిల ధ్వజం స్పెషల్ ఎడిషన్.